లబ్ధి ఒనగూర్చిందని అడగదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలు మీ పాలనలో చెప్పంటూ నేను గత 10 కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలనలో ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం ఎవరు కల్పించిండ్రు? ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పించిండ్రు. ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఎవరు కల్పించింది? ఇలా ఆర్థిక వెనుకబాటుతనమనే నెపంతో ఏదైతున్నదో ఇవాళ ఏ సెక్షన్ అయితే ఇవాళ రిజర్వేషన్ కేటగిరీ ఉందో వాళ్ళని మినహాయించి రీడ్ అవుట్ దట్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ who are not covered under a scheme of reservation for SCs, STs and OBCs shall get 10% reservation in direct recruitment. This came into effect from 31st January 2019. This came into effect from 31st January 2019. అంటే వాళ్ళు ఏదైతుందో సమాజంలో సామాజిక వెనుకబాటుతాన్ని గురవుతున్నటువంటి ఒక దళితులు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు, బీసీస్ అంటే ఈ 10% లో పోటీలో పాల్గొనే అవకాశం ఇదే నరేంద్ర మోడీ గారు వాళ్ళకు తొలగింపజేసారు. ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పంటూ నేను ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఏదైతుందో ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ లో పోటీలో పాల్గొనే అవకాశం తొలగింపజేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు అని చెప్పంటున్నా. అంటే వీళ్ళు హిందువులు కాదా? నేను అడగదలుచుకున్నా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతుందో వాళ్ళు హిందువులు కాదా? నువ్వు 10% ఈడబ్ల్యూ ఎవరికి అవకాశం కల్పిస్తున్నావు? దోస్ హు ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం. అంటే ఈ 10% రిజర్వేషన్ లో మోర్ దాన్ 50% ముస్లిమ్స్ ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్. ఈ 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ లో మోర్ దాన్ 50% ముస్లిమ్స్ ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్. నేను క్యాలిక్యులేషన్ మీకు చెప్పాను. నేను ఇక్కడ మన జనాభాని ఏదైతుందో క్యాలిక్యులేట్ చేస్తే జనాభా ఏదైతుందో 15% దళితులు ఉన్నారు ఎస్సీలు. ఎస్టీలు ఒక 10% లెక్కించుకున్న 15, 10, 25 పోయింది. బలహీన వర్గాలు ఒక 50% ఉన్నారే రఫ్లీ. ఎంత అవుతుంది? 15, 10, 25, 50, 75. ఈ 75% హిందూ సమాజం, ఈ 75% హిందూ సమాజం ఈడబ్ల్యూఎస్ 10% లో పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేసింది ఎవరు? సోకాల్డ్ హిందూ రక్షణ, సోకాల్డ్ హిందూ రక్షణ గొప్పగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు వీళ్ళ సమాజంలోని 75% మంది హిందువులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతుందో ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ లో పాల్గొనే అవకాశం లేకుండా చేసి నువ్వు ఎవరికి కల్పిస్తున్నావే? ఇక్కడ బూచి చూపెడుతున్నాడు, ఇక్కడ బూచి చూపెడుతున్నాడు. నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పాను. అక్కడ ఈ 10% ఈడబ్ల్యూఎస్ లో అన్కవర్డ్ హిందూస్ తో పాటుగా ముస్లిమ్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ రిజర్వేషన్. Suppose if you take UP, there the Muslim population is more than 15%, 15 to 20%. Suppose if you take UP, they are entitled to get reservation in this EWS if they are below poverty line. అంటే నువ్వు హిందువుల ప్రత్యేకంగా రూర్చింది ఏం లేదు కదా. సపోజ్ ఇక్కడ బీసీ ఈ కేటగిరీలో కల్పిస్తున్న 4% రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్తున్నావు కదా. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఈ 4% రిజర్వేషన్ రద్దు కావడంతో తెలంగాణలో ఉన్న ముస్లిం జనాభా మొత్తం కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. నేను చెప్పేది గమనించింది కదా సార్. ఈ 4% రద్దు చేయబడదని ఏం జరగబోతుంది? ఆటోమేటికలీ ది Muslims, those who are not getting reservation, they will get entitlement to get reservation in the EWS. రాష్ట్ర ప్రభుత్వం కూడా EWS రిజర్వేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దిస్ ఈజ్ 24th August 2021. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది 24th August 2021. దిస్ ఈజ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇద్దరు కలగలుసుకొని అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఏం చేస్తున్నారు ఆయన అని చెప్పంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు లభించాల్సిన హక్కులను వాళ్ళు
లేకుండా ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో వాళ్ళ హక్కులు కలరాస్తుంది ఎవరు? భారతీయ జనతా పార్టీ అని చెప్పంటున్నాను. వాళ్ళు ఇవాళ ఏదైతుందో దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా మేము మళ్ళీ అధికారంగా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. అరే నాయన, ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిందే నువ్వు. కాంగ్రెస్ పార్టీ కేవలం సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్న ముస్లింలు మాత్రమే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది? కేవలం సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి యొక్క వర్గం, అది హిందూ కానీ ముస్లిం కానీ వాళ్ళకు మాత్రమే ఇచ్చింది. బట్ వేరే నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది? ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతోని సామాజిక వెనుకబాటుతనం పరిగణలోకి తీసుకోకుండా, సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతో ఏదైతుందో వీళ్ళ హిందువులతో సమానంగా ఇన్ పాపులేషన్ క్రైటీరియా తీసుకుంటే ఇన్ సమ్ స్టేట్స్ ముస్లిం పాపులేషన్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ వస్తే 75% హిందూ సమాజం, ఎస్సీ ఎస్టీ బీసీలను పక్కన పెట్టేసిన మీరు. ఇక మిగిలింది ఎంత ఉంటుంది? 25. ఆ 20,000 మీకు ముస్లిం జనాభా కన్నగన్నట్టు కనబడుతుంది. 50 to 20%. అంటే హిందూ జనాభా ఎంత వస్తుంది? దే విల్ నాట్ కమ్ మోర్ దెన్ 10 to 15%. అంటే ఏంటి? యు ఆర్ గివింగ్ మచ్ మోర్ రిజర్వేషన్ టు ది ముస్లిం. యు ఆర్ గివింగ్ మచ్ మోర్ రిజర్వేషన్ టు ముస్లిం. కేవలం ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతో. సరే, ఆల్రెడీ యూ టుక్ సమ్ పాజిటివ్ డిసిషన్. కానీ అది వాళ్ళ హిందూ సంరక్షకులుగా ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఇస్ టు బి డిస్కస్ ఇదే, వాళ్ళ హిందూ సంరక్షకులుగా మేము అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తాం. అరే నాయన, ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తుందే నూరు నాయన. మేము కేవలం సామాజిక వెనుకబడతానికి గురైన వారికి మాత్రమే మేము కల్పించినాం. మిగిలిన శాతం లోపల ముస్లిం సార్ మచ్ మోర్ దాన్ ది హిందూ అన్రిజర్వ్డ్ కేటగిరీ. నువ్వు ఇచ్చుకుంటే ఏదైతుందో నేను రద్దు చేస్తా. ఎంతవరకు ఓట్ల రాజకీయంతో దేశంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయటం దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పంటున్నాం. ఏ రాజకీయ పార్టీ కానీ మీరేదైతే లెట్ us go for EWS రిజర్వేషన్, బట్ there shall not be any restriction. There shall not be any restriction. Even SC, ST, BC shall also be allowed. మేమేమంటున్నాం? మీరు ఆర్థిక వెనుకబాటుతానికి గురవుతున్న వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఒకరు కల్పించాలని చెప్పి భావించినప్పుడు అది ఏ వర్గమే కానీ సమాజం, ఇంక్లూజివ్ ఆఫ్ ది రిజర్వేషన్ కేటగిరీ ఆల్సో, SC, ST, BC ఆల్సో షెల్ బి అలౌడ్ టు కాంపీట్ ఇన్ దట్ EWS రిజర్వేషన్. వాళ్ళు ఏదైతుందో రిజర్వేషన్ కేటగిరీలో కొంతమంది ఉన్నత అధికారులు ఉన్నారే, యు టేక్ IAS, IPS ఎంప్లాయీస్, సో మెనీ దోస్ ఆర్ గెట్టింగ్ మచ్ ఇన్కమ్. వాళ్ళతో ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఒక రిజర్వేషన్ కేటగిరీ వీళ్ళు వాళ్ళతో పోటీ పడగలుగుతారే? వీళ్ళు మన సెలెక్షన్ జరిగినాయి.